అప్పటికి తమన్ లేడు. సో, నా పాటలు వినేసి చాలా బాగున్నాయి. సరే చూద్దాం. అంటే ఉన్న పళంగా ఇప్పుడు స్టార్ హీరోలంటే చిన్న చిన్న సినిమాలు చేశాను అప్పటికి. ఉన్న పళంగా స్టార్ హీరోలు అయితే ఇవ్వరు. 2-3 సినిమాలు నాతో జర్నీ అన్నారు. సో, అలా తమన్ని అనౌన్స్ చేశాక నన్ను పిలిపించి ఈ సినిమాకి నువ్వు వర్క్ చేయి, కంపోజింగ్ చేయని నన్ను పిలవడంతో అట్లా తమన్ నాకు ముందే తెలుసు. అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ అఫీషియల్గా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాకి ఆయన రిథమ్ ప్లేయర్. ఓకే. సో అట్లా తమన్ గారితో ఈవెన్ దేవి గారికి ఒక పాట చేశాను. ఆయన మ్యూజిక్లో ఒక పాట రాశాను నేను. అందరితో బాగుంటుంది, అట్లే ఉండదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు మనం ఏ పనికి వెళ్ళినామో ఆ పని తప్ప నేను వేరే ఏం పట్టించుకున్నాను. సో ఈ పాటల రచయితలందరికీ ఒక గొప్ప విషయం ఏంటంటే భాష మీద ఉండే పట్టు. అండ్ చాలామంది వేటూరు కానివ్వండి, సిరివెన్నెల కానివ్వండి, లేదు ఇంకా రామజోగయ్య గారు కానివ్వండి, అండ్ అనంత్ శ్రీరామ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా డైరెక్టర్లు కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ చెప్పని వెంటనే సరే రాసుకో అని వేటూరి గారు ఒక డైరెక్టర్కి ఇలా పాట చెప్పడం, ఇంకొక డైరెక్టర్ సిరివెన్నెల గారు కూడా అట్లానే చెప్పిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లోనే ఆ సమయానికి సందర్భానికి తగినట్లుగా పాటను రచించడం అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ అవి చాలా హిట్ అవుతూ ఉంటాయి. సో యాదగిరి గారు మీ కెరియర్లో అలా సడన్గా ఇప్పటికిప్పుడు కావాలి అని చెప్పిన మూవీ ఏంటి, మూవీ డైరెక్టర్ ఎవరు, అండ్ మీరు రాసినటువంటి ఆ పాట ఏంటి, ఆ పాట కూడా మా కోసం పాడి వినిపించండి. అట్లా అంటే లాస్ట్ మూమెంట్లో మీ దగ్గరికి వచ్చి హిట్ అయిన సాంగ్. లాస్ట్ మూమెంట్లో అంటే రీసెంట్గా బింబిసారా చెప్పుకోవచ్చు. బింబిసారా మేము 17 అవర్స్లో చేశాను ఆ పాట. 17 అవర్స్? ఓన్లీ 17 అవర్స్లో పాడటం కాదు, కంపోజింగ్ అండ్ రాయడము అంతా చేయడం వితిన్ 17 అవర్స్లో చేశాను. సో అంత ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది? చేయాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ వచ్చింది. లక్కీలీ అది వర్కౌట్ అయింది. ఓకే. సో దానికి ముందు నేను సంపంగిలో ఏంటంటే షూటింగ్ జరుగుతుంది. ఒక సాడ్ సాంగ్ ఉంది, గుండెని ఎందుకు ఇచ్చారు అనే పాట. సో నాకు చెప్పారు ఆ పాట నువ్వే చేయాలి కంపోజింగ్ అని. సో నేనంటే షూటింగ్ మిగతా పాటలు అన్నీ అయిపోయినా అదొకటే బెండింగ్ ఉంది. సో నేనేంటంటే చేద్దాంలే టైం ఉంది కదా అనుకొని వదిలేశాను అనమాట. దాని రైటర్ గడికాచలం గారు, ఆయన ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో ఆయన ఒకరోజు వచ్చేసి ఇంకా సానేది రెడ్డి గారు కూల్గానే ఉంటారు. ఆయన వచ్చేసి ఏంటి నీకు అంత పొగరా, నువ్వు మంచి పాటలు చేస్తున్నాను పొగరు నీకు, అందుకనే పాట ఇవ్వట్లేదు నువ్వు, మేము వేరేలతో చేయించుకుంటామంటే సర్లే నాకు గంట టైం ఇవ్వండి అని. అప్పుడే వాళ్ళ ఆఫీస్ కిందే ఉండేవాడిని నేను. గంట రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని అప్పటికప్పుడు కంపోజ్ చేసి లిరిక్ రాసి వచ్చి యాదిరెడ్డి గారికి చలం గారికి వినిపించాను. వాళ్ళు అసలు షాక్ అయిపోయి అసలు ఏంటయ్యా ఇంత టాలెంట్ అది ఇదని అసలు. అప్పుడు ఆ పాట గంటలో చేశాను. తర్వాత ఇంకో సినిమా రావే నా చెలి అనే ఒక సినిమా ఉంటుంది, ఆఫ్టర్ బ్యాచిలర్స్. ఓకే. ఆ సినిమాలో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, అంటే ప్రేమను బాధతో పాడే పాట. అది నేను ఒక 15 మినిట్స్లో రాసి కంపోజ్ చేసిన పాట. 15 మినిట్స్లో ఆ పాట ఒకసారి మా కోసం. అది నేను సింగర్ స్మిత గారు పాడాము. ఓకే. అది దొంగ దొంగ చూపులతోనే మొదలవుతుందిరా ప్రేమ, కళ్ళు కళ్ళు కలిసాయంటే ఒళ్ళంతా చలి జ్వరమా, ఇది మాయ రోగం మనసు రోగం ఎవరికి అర్థం కాదురా, ఏ దేవుడు ఏ డాక్టరు దీన్ని నయమే చేయలేరురా, ఇది మాయదారి ప్రేమ దీనికి మందే లేదు కర్మ, ఇది మాయదారి ప్రేమ దీనికి మందే లేదు కర్మ. అయితే బింబిసారాలో కూడా మీరు ఇదే లాస్ట్ మూమెంట్ అని చెప్పారు. సో బింబిసారాలో ఆ పాట, బింబిసారాలో అది అంటే రీసెంట్ టైంలో నాకు బాగా పేరు వచ్చిన పాట అది. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే,
ఓ చోర చూపుల అబ్బాయి నీ కోర మీసపులల్లాయి బాగుందో, నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఒడుపు ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని నెట్టేస్తున్నాను, నీ దారి పట్టమని తిట్టేస్తున్నాను, నీ పోరు ఇష్టమని కవ్విస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి.